లవ్ చేసి చూడరా, అప్పుడే నా బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మిస్టర్ బల్లి శివాజీ, డౌన్ అయ్యావా? ఇప్పుడు అర్థమైందా లవ్ లో ఉన్న పెయిన్ ఏంటో? అంతేరా, అవతల వాళ్ళ లవ్ ను తేలిగ్గా తీసుకుంటే మన లవ్ కూడా ఫెయిల్ అవుతుంది. నువ్వు చేసింది లవ్వా? మరి అనవసరంగా నాతో తిట్లు తినొద్దు. బల్లి శివాజీ, సారీ సార్. ఇట్స్ ఓకే. అబ్బాయ్, నువ్వు మాట్లాడేది వింటున్నాను. సిన్సియర్గానే లవ్ చేసావు, దిగులు పడకు. నీ లవ్ వర్కౌట్ అవుతుందిలా, నేను దీవిస్తాను. హ్యాపీనా? థ్యాంక్ యూ సార్. బల్లి 1 సెకండ్. నా లెవెల్ ఏంటో నాకు అర్థమైంది. శ్రీష నాకు వర్కౌట్ అవ్వదు. అట్లీస్ట్ వాళ్ళ అమ్మని ఎలాగైనా నాకు వర్కౌట్ చేసి పెట్టరా. నీ వల్ల అవుతుందిరా. నా వల్ల అవుతుంది, నీ వల్ల అవుతుందా? ఎందుకు అవదో? బానే అవుతుంది. ఏంట్రా ఇప్పుడే ఇప్పుడు కాదు, ఇది అన్ టైం. నా వల్ల ఇప్పుడు అవదు. ఏంట్రా ఏంటి ఎదుగుతున్నావు? శ్రీష వాళ్ళ అమ్మ తెలుసుగా కదా, దారి తీసారట, కట్టేసి మెంటల్ హాస్పిటల్ పడేదంటే కామ్గా ఉన్నాడు. వాళ్ళ అమ్మని కరెక్ట్ చేయరా అంటే రెచ్చిపోతున్నాడు. ఒకవేళ దాంతో ఉండదులే. ఎక్కడ వాడు? ఏమైనా వయసులో పెద్దోడు, వయసుకు తగ్గట్టు మాట్లాడుతున్నాడు వాడు. ఎవరు అదే అసహ్యంగా మాట్లాడుతూ గోల చేస్తుంది? మేనేజర్ తెలిస్తే తోలు తీస్తాడు. రే, గోల చేసింది మేనేజరేరా? అన్ని మూసుకొని పడుకోండి. నువ్వేనా నన్ను కాపాడరా? నువ్వు మూసుకొని పడుకో. నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావా? నేను బ్యాటరీ వైపు చూసాను, చంపేస్తాను. நான் போட்டுக்கிட்டேன்னு சொல்றேன்ல. இல்ல, நான் போட்டுக்கிட்டேன், நீ போன வை. மனுஷனை நிம்மதியா இருக்க விட மாட்டேங்கிறா. అటెన్షన్, కాషన్. ఏమయ్యా డబ్బులు ఎల్లో వేశారు, అటెన్షన్ కాషన్ చెప్తావేంటి? ఏమైంది నీకు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటదో టైప్గా ఉన్నావు? సారీ సార్, ఫ్యామిలీ ప్రాబ్లం. ఏంటా ఫ్యామిలీ? మనల్ని నమ్మి ట్రైన్లో ఎన్ని ఫ్యామిలీస్ వస్తున్నాయి? బాధ్యత లేదా? ట్రైన్ ఎక్కగానే ఫోన్ ఆఫ్ చేయాలని తెలీదా నీకు? సరే సార్, ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేయి. నొప్పిగా ఉందా? అయ్యో వద్దురా. ఏంటి? వేడిగా ఏమున్నాయని మేడం కనుక్కురమ్మన్నారు. వేడిగానా? నేనే ఉన్నాను, కావాలమ్మ కనుక్కో. ఎక్కడికి వెళ్తున్నావు? అడిగొస్తాను. వాడు ట్రైనింగా? బల్లెక్కడా? బల్లెక్కడా? ఉదయాన్నే 10 గంటలకు రా. బల్లి ఎక్కడుందో వెతికి పట్టుకుని తెస్తాను, తీసుకెళ్దు. ఈవిడి గారికి బల్లి కావాలంటే బల్లి. అది కాదు, బల్లి శివాజీ. బల్లి శివాజా? అక్కడ ఉన్నాడు, వెళ్ళి పట్టుకో. నేను ఇక్కడ ఉన్నానని చెప్పకే. మీ మేడం కాళ్ళు అంత సూపర్గా ఉంటాయా? వద్దులే, పడించాలి పోమ్మా. ఈ విషయం ఆవిడతో అనకమ్మా. అయ్యో, నా నోట్లో ఏ మాట తాగదు కదా. సార్, ఏంట్రా? ఆ అమ్మాయి ఏం అడిగి వెళ్ళింది? మీ అందరినీ ఎప్పుడు చెబుతారు అని అడిగింది. దానికి మీరేమన్నారు? త్వరలోనే మీ అందరినీ ఈ ట్రైన్లోనే పొడిచి పారేయడానికి ప్లాన్ చేస్తున్నానని చెప్పా. బల్లి, ఈ మిడత ఇక్కడే ఉన్నాడు. పిలుస్తున్నావు? నీకు పుణ్యం. ఆ మాత్రం భయం ఉండాలి. భయమా? అంతు చూస్తాను. ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు? నిద్రపోలా? నిద్ర రావట్లేదు. ఏం వాడు చెప్పింది తలుచుకొని భయపడుతున్నావా? అదేం లేదు. మరి పాడాలా? దానికి రాలేదు, నిన్ను చూడాలనిపించి వచ్చాను. మనసు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పాడినా? ఇప్పుడేగా మనసు సంతోషంగా ఉందన్నో, అప్పుడే పాట. మరి నాకు మూడొచ్చినప్పుడే కదా పాడగలను. పాడడానికి ఏంటి? ఏం లేదు, ఇక్కడ కొంతమంది ముసలాళ్ళు ఉన్నారు. ఉంటే అదే నిద్రపోతున్నారు కదా, డిస్టర్బెన్స్ గా ఉంటుందని. మరి డిస్టర్బెన్స్ లేకుండా రికార్డ్ చేయాలంటే ట్రైన్ పైకి పాడమంటావా? సూపర్, గుడ్ ఐడియా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పైకి వెళ్ళడం కంటే మనం పైకి వెళ్ళడం బెటర్.
అదే పైకెళ్ళే పాడదాం అన్నాను. తమాషానా? రన్నింగ్ ట్రైన్ పైకెళ్ళి ఎలా పాడతాను? నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేకుండానే ఈ టైంలో నీ పక్కకొచ్చి కూర్చున్నానా? అయితే పైకిలే.